కేంద్ర బడ్జెట్ ప్రతులను సిపిఎం కార్యకర్తలు దగ్ధం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్ నిధులు కేటాయించకపోవటాన్ని నిరసించారు. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందన్నారు. ఫస్ట్ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కోతలు విధించారు. అది కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ తప్ప పేద ప్రజలకు అనుకూలంగా లేని బడ్జెట్ అని వారు ఇప్పటికి వచ్చేటువంటి బడ్జెట్లలో చూస్తే ఏ బడ్జెట్లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి విభజన హామీలను అమలు చేయలేదు. విభజన హామీలను అమలు చేయడమే కాకుండా విభజన హామీలకు సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయింపులు లేవు. అదేవిధంగా పేద ప్రజలకు రైతాంగానికి కూడా ఎటువంటి కేటాయింపులు లేవు. రైతాంగానికి వచ్చినప్పుడు అనేక సబ్సిడీలను ఎత్తేసింది. అదేవిధంగా కార్పొరేటర్కి సంబంధించినటువంటి విషయాల్లో కార్పొరేట్ అనుకూలమైన బడ్జెట్ వస్తువులకు ధరలు పెంచారు. అవన్నీ కూడా బడ్జెట్ చూస్తే ప్రజా వ్యతిరేక బడ్జెట్గా కనపడతా ఉన్నది. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ని ప్రజలందరూ నిరసించాలి. అందుకని ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని కూల్చే వరకు ఈ పాలకులను గద్దెదించే వరకు అన్ని పక్షాల వాళ్ళు అన్ని ప్రజాతంత్రవాదులు మేధావులంతా కూడా ఐక్యంగా అప్పటి వరకు ఈ ప్రభుత్వాన్ని